నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 558 రోజులు అయిందండి. ఈ రోజు 559 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక సదానంద వెంకటేశ్వర గారు రచించినటువంటి ఒక తత్వగీతం అండి, ఒక గురువు పైన గీతం అది. వారికి ధన్యవాదాలు. ఆహా ఇదేమి మాయా, ఏమీ తెలియని దాయా. ఆహా ఇదేమి మాయా, ఏమీ తెలియని దాయా. గురువుది గురుతులేదు, శిష్యుని జాడలేదు. గురువుది గురుతులేదు, శిష్యుని జాడలేదు. గురు శిష్యుల రహిత గురుబోధేమో మాయా. వెతుకబోయిన నేను అది నేనని తెలియక, వెతుకబోయిన నేను అది నేనని తెలియక, వెతుకపోయితి నేను వెర్రితనము కాక. ఆహా ఇదేమి మాయ, ఏమీ తెలియని దాయా. ఆది అంత్యము లేని అచలమది అంట, ఆది అంత్యము లేని అచలమది అంట. కోన మొదలు లేని దాన్ని ఏడని
వెతుకుదు. అంతటా నిండున్నయి బట్ట బయలును, అంతటా నిండున్నయి బట్ట బయలును. అంతు తెలియక నేను వెతికి వేసారితి. ఆహా ఇదేమి మాయా, ఏమీ తెలియని దాయా. మూలమేమియులేని మురికి సంసారములో, మూలమేమియులేని మురికి సంసారములో, కుడితలో బడిన ఎలుక విలపించు విధమునా. కళా జగము లేదని కలనైనను తలువక, కల జగము లేదని కలనైనా తలువక, అది ఏ నిజమని భ్రమసి నేనెందు బోధును. ఆహా ఇదేమి మాయా, ఏమీ తెలియని దాయం. నిజ గురుని కరుణా కటాక్షము కుదిరెను, నిజ గురుని కరుణా కటాక్షము కుదిరెను. సహజాచలా శ్రీ వెంకటేశ రూపమది ఏమో. శ్రీ వెంకటేశుడు గురుగుట్టు తెలిపెను, తెలిసిన సదానందుడు సున్నాయెను ఇది ఏమో. ఆహా ఇదేమి మాయా, ఏమీ తెలియని దాయ. గురువుది గురుతు లేదు, శిష్యుని జాడలేదు. గురు శిష్యుల రహిత గురు బోధేమో మాయా. ఆహా ఇదేమి మాయా, ఏమీ తెలియని దాయా. గురుగారి కార్యక్రమం. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము, మూగవాణి మాటను. ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 559వ రోజు. ఆహాహా ఇది ఏమి మాయా, మాయా కదా. ఆహా ఇది ఏమి మాయా అనేటువంటి తత్వకీర్తనతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. సదానందని పాటల పూదోటలో మళ్ళీ అడుగు పెట్టారు. వీరిప్పటికీ ఏదో 12, 13 రాసినట్టున్నారు. అందులో ఇది ఒక కుసుమం. ఇవన్నీ కూడా ఏ పాటకు ఆ పాట వైవిధ్య భరితంగా ఉన్నాయి. అవునండి, ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి కానీ శ్రోతలకు బాగా అవగాహన చెందే విధంగా ఆయన రాస్తున్నారు. వైవిధ్యకరంగా ఉంది. అవును, ఒక్క పాట ఇంకొక పాట కాదు కానీ అన్నిట్లో తెలియబడేది అదే. అవును. అయితే దానికి ఆయన అటువంటి పదాలు ఏర్చి కూర్చి అంటే జ్ఞానయజ్ఞంలో లేక సద్గురువు తెలియజేసేటువంటి భావాన్ని ఆయన శ్రోతల మధ్యకి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. చూడండి, ఆహా ఇది ఏమి మాయ, ఏమీ తెలియనిదాయ అంటే
ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట లేనిదేనని వారు నిర్ధారిస్తున్నారు. ఇట్లా ఆ గురువు గుర్తులేదు, అంటే సద్గురుమూర్తి నేనున్నాననే గుర్తు అతనికి లేదు. యథాతథంగా పరిపూర్ణానికి ఉండే గుణాన్ని పరిపూర్ణ గురుమూర్తికి అప్లై చేశాడు తన పాట ద్వారా. తానున్నట్లు తనకు తెలియదు, పరిపూర్ణం అంతటా ఉంది. అదే విధంగా సద్గురుమూర్తి తానున్నాను అనేటువంటి స్పృహ గాని లేను అనేటువంటిది గాని ఆయన కలిగి ఉండడు. ఎందుకు అంటే ఆయన ఎరుకను విడిచిపెట్టడం ఏంది, అది లేదని తెలిసి పరిపూర్ణతలో రమించుచుండును. పరిపూర్ణతతో రమించుచుండును. ఎందుకంటే రమించడం అంటే మరొకటి ఉంటేనే కదా రమించడానికి, ఉన్నదే అదే అనమాట. ఆ దృష్టితో ఆయన ఉంటాడు కాబట్టి గురువుకి గుర్తులేదు, శిష్యుని జాడలేదు. ఇది గురువు కాడికి పోయినా తెలిసింది, నాకు మూలం లేదు కదా అని. మరి అప్పుడేమైంది, గురు శిష్యుల రహిత గురుబోధే మాయ. అంటే ఇంతకు ముందు తెలిసిందిగా, నిన్న వచ్చింది కదా ఇది. అవునండి, అవును. ఇంతకు ముందు విన్నది గాని, వినబోయేది గాని, వింటున్నది గాని, అది కూడా కలుపుదాం మనం సదానందుడి వారి స్ఫూర్తితో. చూడండి, ఇంతకు ముందు విన్నది గాని, వింటున్నది గాని, వినబోయేది గాని లేనిదేనని ఇక్కడ ఆయన తేల్చి చెప్పేస్తున్నారు. ఎందుకంటే విచారించబోయింది శిష్యుడే, విచారించబోయిన వాడు లేదని తెలిసిపోతా ఉంది. ఇది మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా ప్రయత్నం చేస్తాను. చూడండి, తెలియబడేది రాసుకోండి. తెలియబడేది తెలుసుకున్నవాడి ప్రతిరూపమే. తెలియబడేది తెలుసుకున్నవాడి ప్రతిరూపం. ఓకేనండి. మీరు ఏదైనా తీసుకోండి, తెలియబడేది తెలుసుకున్నవాడి యొక్క ప్రతిరూపమే అంటే వివర్తము. ఇంకా బ్రాకెట్లు రాసుకోండి, వివర్తము. వివర్తము అంటే విభూతిలో చెప్పాను మీకు వివర్తం అంటే ఏందని. ఉన్న పరిపూర్ణంలో లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందినదే ఈ వివర్తం. వివర్తాన్ని చూసి నిజమనుకుంటున్న వాళ్ళు కూడా వివర్తులే. ఇది ఆయన అక్కడ చెప్పడం మనకు ఏం చెప్పారు మీకు, వెతుకబోయిన నేను, అదే కదా, వెతుకబోయిన నేను అంటే ఎరుకండి, సదానందం అని కాదు. ఎందుకంటే ఆయన లేని విషయాన్ని రెండో దానిలో చెప్పేశారు ఆయన స్పష్టంగా. గురుబోధే మాయ అన్న తర్వాత ఇప్పుడు శిష్యుడు ఆయన ఉన్నట్టు కాదు. మూడవ పాదంలో ఏం చెప్తున్నారు, వెతుకబోయిన నేను అంటే ఎరుక, అది నేనని తెలియక, నేను వెతుకుతా ఉండేది నన్నేనని తెలియక. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం ఈ మూడు ఒక్కటేనండి వెతుకుతున్న వాడి విషయంలో, ఎరుక విషయంలో. కానీ నిజమైనటువంటి జ్ఞేయం పరిపూర్ణం. నిజమైనటువంటి జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది పరిపూర్ణాన్ని, కానీ వెతుకుతా ఉండేది వీడు పరిపూర్ణాన్ని అనే విషయం వీడికి తెలిసి వీడు ఎందుకు వెతుకుతాడు చెప్పు? తెలియక వెతుకుతా ఉన్నాడు. అప్పుడు గురువు వచ్చి చెప్పిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఆయన గురువు ద్వారా ఆయనకు సూచన అయ్యే విషయం తెలుసుకోలే. వెతుకబోయితే నేను వెర్రితనముగాక, నేను వెతికింది వేస్ట్. ఎందుకంటే ఏం తెలిసిన ఎరుక కాని పదార్థం ఏది లేదు, పరిపూర్ణం అంటే రెండోదిలే. కాబట్టి ఇది ఇప్పుడు ఈయనకు మూడో దాంట్లో ఈయనకు సూచన అయ్యిండే విషయం మనకు నిర్ధారణ అవుతుందండి. 4, ఆది అంత్యము లేని అచలమది అంట. అంటే ఆయన నేను నిర్ధారించట్లేదు చూడండి, ఆది అంత్యము లేనిది అచలము అని ఆయన గారు నిర్ధారిస్తే అది ఎరుకవుతుంది. నిర్ణయించేదానికి ఈయనెవరంట? పరిపూర్ణం ఉందే నిర్ణయించడానికి నేనెవరు? అందుకని ఆయన ఏమంటున్నాడు, ఆది అంత్యము లేని అచలము అంట. మరి కొన మొదలు లేని దాన్ని నేను ఏడని వెతికేదాన్ని నేను ఏడున్నాను, అది అర్థం. వ్యాఖ్య అయితే చెప్పాలి దీన్ని. ఇప్పుడు ఆది అంత్యము లేనిదే అన్నాడు, పరిపూర్ణం అంట అంటున్నాడు. నేను చూశానని చెప్పట్లేదు, నేను చూపిస్తానని చెప్పట్లేదు. అది ఆయన పరిపూర్ణం ఇట్లుంటుందని చెప్పడం లేదు. ఆయన సూచన అయిపోయింది. గుర్తేంటి, కొనమెదులు లేని దాన్ని అంటే ఆది అంతములు లేని పరిపూర్ణం ఎప్పుడు ఉంది కదా, అంతటా ఉంది కదా. ఏంది వెతికేది ఎందుకయ్యా? అది లేకపోతే కదా వెతికేది నువ్వా? ఎక్కడైనా వెతికేది అంటున్నాడు ఆయన. వెతికేవాడు లేదు కదా అని అర్థం. మీకు ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తా చూడండి. కలగంటున్నవాడు
కళలో ఉండేటువంటి పదార్థాలంతా ఇప్పుడు ఇంతకు ముందు మీకు రాసుకున్నారు చూడండి, దీనికి అప్లై చేయ, ఇప్పుడు చెప్పేదానికి అప్లై చేయండి. అవునండి. మీకు చెప్పాను, తెలియబడేదంతా తెలుసుకున్న వాడి యొక్క వివర్తము అన్నాను కదా, అన్నాను కదా. మరి చూడండి, కలగంటున్న వాడి యొక్క కళ్ళలో వస్తువులన్నీ కూడా కలగంటున్న వాడి యొక్క వివర్తమే కదా. అవును. వివర్తము అంటే వాడు అలా మార్పు గుమ్మనాడు పడి ఉండాడు నిద్రలో ఆడ పడి ఉండాడు, కానీ ఎక్కడో పోయినట్టుగా ఏదో చూసినట్టుగా ప్రపంచం ఏదేదో కనిపిస్తుంది వాడికి. వాడు కల్పించుకున్నదేనా, అదేమన్నా వ్యాధి నుంచి కళ్ళలోకి దూరిందా? వాడు కల్పించుకున్నది. అదే విధంగా కళ్ళలో కనిపించేదంతా కూడా ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను ఒక సాంకేతికంగా ఒక పదం చెప్తా, అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. కొత్త పదం వాడతాను, మీరు ఇప్పుడు విని ఉండకపోవచ్చు. ఎందుకు వాడతానంటే, ఆ పదాన్ని కళ్ళలో ఉండేవాడు చచ్చిపోయే మెలకువలో పుట్టినాడు. సాంకేతికంగా చెప్తాను, ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. అదే విధంగా ఇంకోటి చెప్తా దీన్ని. ఇప్పుడు జాగ్రత్త అవస్థ కదా ఇది. ఇప్పుడు వింటున్న శ్రోతలంతా ఇది నిజం అనుకుంటున్నారు కదా. వెంటనే గాఢంగా నిద్రపోయిన వెంటనే ఈ జాగ్రత్తలో ఉండేవాడు విశ్వడు చచ్చిపోయా, విశ్వడు మరణించి తైజసుడు పుట్టినాడు ఆడ. మీకు జస్ట్ అవగాహన కోసం చెప్పండి గురుగారు. విశ్వడు మరణించి ఓకే, తైజసుడు పుట్టాడు. అది ఎందుకు అనకూడదు చెప్పండి. మీరు ఇంకా సావు పుట్టుకలు నిజం అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఎందుకు చెప్పకూడదు చెప్పండి. సింపుల్. ఇప్పుడు విశ్వడు మరణించి తైజసుడు పుట్టిండు. వీళ్ళిద్దరూ ఆడ ప్రాజ్ఞలు, అదే సుషుప్తులు చచ్చిపోయినారు ఇద్దరు. విశ్వడేమో కళ్ళకు పోతానే చచ్చినాడు, ఇంకా స్వప్నంలో ఉండేవాడేమో ఆడ పుట్టినాడు, స్వప్నంలో పుట్టినాడు. ఇద్దరు కలిసి సుషుప్తులో చచ్చిపోయినారు. తెల్లారులేసి మళ్ళీ విశ్వడు మళ్ళీ పుట్టాడు. ఇది సావు పుట్టుకలు గొడవ. దీనికే మీకేం చెప్పానంటే, ఈ మూడు అవస్థలు కూడా చూడండి, తెలియబడేదంతా కూడా తెలుసుకుంటున్న వారి యొక్క లేదా తెలుస్తున్న వారి యొక్క వాడే అదే అదే ఇది అదే. ఎరుక ఎప్పుడు ద్వయంగాను త్రిపుటిగాను ఉంటుందండి. కాబట్టి ఆ కళ్ళలో ఉండేవాడు సచ్చి మెలకువలో ఉండేవాడు పుడుతున్నాడని చెప్తున్నానే. ఇట్లా మీరు జనన మరణాలను కూడా నిజం అనుకుని భ్రాంతి చెందుతాండి జనాలు. ఇంతే, ఇంకేం లేదండి. మరి ఉండేది ఉన్నట్టుగా తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఈయనకి సావు పుట్టుకలు లేనివని తెలుస్తుంది. సదానందం చెప్తాడు, ఇప్పుడు ఏనండి కావాలంటే చూడండి. అంతటా నిండున్న ఈ బట్ట బయలును అంతు తెలియక నేను వెతికి వేసారితిని. గురువు దగ్గరికి పోతే ఇంత తేటగా తేలి చెప్పేస్తాడు. వెతికి వేసారితిని అంటే ఇంక నేను వెతికినా అది వెతికేదే కాదు, ఎతకాల్సిన అవసరమే లేదని తెలుస్తా ఉన్నది. ఎందుకంటే వెతుకుతున్న వాడికి మూలం లేదు. వెతుకుతున్నవాడు వెతుక్కుంటే ఉండే దాంట్లో వీడియో కనపడట్లేదు. వెతికేవాడు ఏడున్నాడు. ఇదే ఇప్పుడు రచయిత అవగాహన ఇది. ఏమంటున్నాడు, ఎక్కడ ఎతికినాడు ఆయన? మూలం లేని మురికి సంసారంలోనా? దీన్ని ఎతికితే కనిపిస్తాడా? కనిపిస్తుంది, అవసరం అయింది. అది సద్గురువే చెప్పాలా, ఆడే చెప్పాలి. ఏదైతే ఉందో ఆ స్వరూపుడే చెప్పాలి మనకు. కాబట్టి మూలం లేని మురికి సంసారంలో ఎట్ట ఎతుకుతున్నాడంటే తెలుసా? కుడితిలో పడ్డేళ్ళకి ఎవడు పడమన్నాడు కుడితిలో దాన్ని చెప్పండి. కారణం, ఇప్పుడు కుడితిలో పడిన ఎలుక కారణం ఉంటుంది, ఏదో వచ్చి తప్పు పడిపోయింది అంతే. అట్లా కుడితిలో పడిన ఎలుకలాగా, కుడితిలో పడిన ఎలుకట్టాగా అయితే దిక్కు తెలియకుండా విలపిస్తుందో, వీడు గురువుని చేరకపోతే వీడి అవస్థ కూడా అంతే. ఎన్ని జనన మరణాలైనా ఎన్ని జన్మలైనా ఈ భ్రాంతి పోదండి. సద్గురుని ఆశ్రయిస్తే లేదండి, పోతుంది కాదు. భ్రమేనాహం భ్రమేణత్వం, ఇదే కదా మన భ్రాంతి రైతు శ్లోకాలు. భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జనః భ్రమేణ ఈశ్వర భావత్వం భ్రమ మూలమిదం జగత్తు. తెలిసిపోతుంది, ఏమీ లేదండి. కార్యరూపంలో ఉండేది జీవుడండి, దీనికి కారణ రూపంలో ఉండేది సృష్టికర్త అండి. దాన్నే మనం ఈశ్వరుడు అని అనుకుంటున్నామండి. అందుకని కార్య ఉపాధి జీవము, కారణ ఉపాధి ఈశ్వరము, ఈ రెండూ లేనిదే పరిపూర్ణం అండి. దాని గురించి ఇప్పుడు తర్వాత శ్లోకం చెప్పబోయేదండి. అందులో లేని ఎరుక ఎట్టా లేదో చెప్పబోతున్నారు. ఎరుక లక్షణంలో అనుమానించాం.
కాబట్టి చూడండి, కళ జగము లేదని. కళ జగము వేరు వేరు అనుకో మీరు. జగమే కళ, కళే జగం. జగము అంటేనే జ అంటే జన్మించినట్లు, గ అంటే గతించినట్లు వివర్తం చెందిందే కళ. అది కళ లాంటిదే. కాబట్టి కళ జగం లేదు లేదు. లేదని కలనైనా తలవుక లేనిది లేదని లేని వాడు తెలుసుకోకుండా అదే నిజమని భ్రమసితే యాడి ఇవ్వమంటారు చెప్పండి? భ్రమసితే మళ్ళీ భ్రమలోనే ఉంటావు అంతే. అందుకని ఇట్లా ఎన్నిసార్లు భ్రమిస్తావు గానీ నిజ గురువు దగ్గరికి పోదాంపా. ఉన్నది ఉన్నట్లుగా తెలిసినటువంటి నిజ గురువు దగ్గరికి పోదాంపా. మళ్ళీ చెప్తున్నా సూచన ఇక్కడ, తెలియబడుతున్నదంతా తెలుసుకుంటున్న వాడి కంటే వేరు కాదు. అది అంటే ఇప్పుడు నాకు తెలిసి నాకు తెలియకుండా నా మాయలో నేనే పడిపోతున్నా అంతే. ఎవడి భ్రమ వాడిదే. మంచి, నాకు ఒక మంచి సూచన చేశారు ఇప్పుడు మీరు. ఎవడి భ్రమ వాడిదే. ఇద్దరు కలగంటున్నారు అనుకోండి, వీని కళ్ళలో ఉండేది వాడి కళ్ళ లేదు, వాని కళ్ళలో ఉండేది వీని కళ్ళ లేదు. కానీ ఇద్దరు పక్క పక్కనే పనుకున్నారు. కానీ వీడి ప్రపంచం వేరు, వాడి ప్రపంచం వేరు. జాగ్రత్తలు కూడా అంతే. అచల మహాసభల్లో అపరిమిత జనం ఉంటారు. వచ్చిన వాళ్ళంతా మైకులో చెప్పేదాని మీదనే ఉంటారు. ఏంటి ఎవడి ప్రపంచం వాడిది. నేను ఈ పనిగా వచ్చినానండి, ఏదో అటు చూసుకుని పోదామని వచ్చినాను, అది ఒకటిది. ఇంకొకరు ఏంటి, నేను పలానా గురువుతో వచ్చినానండి, ఆయనే ఇంత పెద్ద సభలు ఏం చెప్తారు, ఇది ఈడిది. ఇంకొక ఆయన ఇది ఈ అచల మహాసభల్లో మోహన్ రెడ్డి గారు ఏం ఏర్పాటు చేసినారో, భోజనాలు ఎట్లున్నాయో, ఏర్పాట్లు ఎట్లున్నాయో చూసేదానికి వచ్చినానండి, ఇది ఆయనది. అచల మహాసభలకు వచ్చినందరూ అపరిమిత జనమే గాని ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం కదా. అందరిది నేరుగా పరిపూర్ణ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నాకు జన్మరహితంగా ఆలోచన అని చెప్పే వాళ్ళు ఎంతమంది? అడిగి చూడండి ఒకసారి ఎప్పుడన్నా. ఏం పనిగా వచ్చినారండి అంటే వాళ్ళదంతా చెప్తుంటారు కానీ ఈ విషయం మాత్రం చెప్పడు. నేనేదో 4 విషయాలు తెలుసుకోవడానికి వచ్చినానంటే ఎవరిని చెప్తారా చూడండి. ఇంకొక ఆయన అంటాడు, వాళ్ళు బలవంతంగా పిలిచినారు కాబట్టి నేను వచ్చినానండి, లేకపోతే వచ్చున్నాండి, నేను ఇట్లాంటి దానికంతా రానండి. ఒక ఆయన. కాబట్టి ఇది కళ జగము లేదని కళనైనా తలవకుండా అదే నిజమని భ్రమసిన వాళ్ళు ఇన్ని రకాల సమాధానాలు చెప్తారు. అలాంటి వాళ్ళు కాకుండా నిజం తెలిసిన వాళ్ళు నిజ గురుని కరుణ. ఇక్కడ ఒక అంటే ఏమంటారు దాన్ని, ద్వంద్వం. నిజ గురుని కరుణ ఒకటి, నిజ గురు నీ కరుణ. నీ కరుణ చూసుకోండి అంటే నువ్వు యద్భావం తద్భవతి. నువ్వు గురువుని ఏ విధంగా ఆశ్రయిస్తే నీ గురువు అదే విధంగా కరుణిస్తాడు. నువ్వు ఏ విధంగా అంటే యద్భావం తద్భవతి. మీరు నిన్న కూడా చెప్పారు కదా, సాయిబాబా దగ్గరికి విభూతి మంత్రం ఇచ్చిస్తే ఎవరెవరు గొల్లు బాగా లేకుండా వస్తే, ఎవరికి సమస్య వచ్చినప్పుడు మాత్రం సాయిబాబా దగ్గర పరిస్థితుకొని వచ్చేది. జనన మరణాలే నాకు పెద్ద సమస్యగా ఉందని ఎవరు అడిగినాడు సాయిబాబాని. ఏ సినిమాలను ఉందేమో చూడండి. సాయిబాబా చరిత్ర పైన చాలా సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన్నే ఎవరు అందరూ కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు, ఏదైనా ప్రయోజనం కావాలన్నప్పుడు అడిగిన వాళ్ళే గాని ఒక్క మీరాబాయో ఎవరో మరి భక్తులు మాత్రం డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళంతా వాళ్ళు వచ్చినటువంటి తీరే వేరు. చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది భక్తులు. మీరాబాయి ఇటువంటి వాళ్ళు కొంతమంది వచ్చినటువంటి వాళ్ళు కేవలం యొక్క ఆధ్యాత్మికత కోసం మాత్రం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళంతా ఎవరు స్వలాభం కోసం వాళ్ళు వచ్చి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకున్నారే తప్ప నేరుగా అసలు తత్వాన్ని గురించి గురువుని అడిగే వాళ్ళు చాలా తక్కువ అని మీకు ఆ దృష్టాంతం చెబుతున్నా అంతే. నిజగురుని కరుణ కటాక్షము కుదిరింది. ఇంకా సహజాచల శ్రీ వెంకటేశ రూపమైంది. సహజంగానే అచల పరిపూర్ణుడైనటువంటి అచల సద్గురుమూర్తి రూపాన్ని మనం ఈ నామరూపాలతో పోల్చకూడదు. అచల పరిపూర్ణమే రూపుదాల్చి మనకు వచ్చి చెబుతున్నట్లుగా మనం భావించినట్లయితే తెలిసిన సదానందుడు సున్నాయను. సున్నాయను ఇప్పుడు లేకుండా పోయినాడని కాదు. సున్నాయను అంటే సదానందుడు లేనివాడని తెలిసింది అని అర్థం. లేనివాడని తెలిసిందని అర్థం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 2వ భాగమైనటువంటి అనుభవానంద స్వామి ఎరుక లక్షణం ప్రారంభించబోతున్నారు. అందులో అనుభవానంద స్వామిని ప్రశ్నించడంతోనే ఈరోజు ఆ ప్రశ్న 4 రకాలుగా ఉంటుందండి. అనుభవానంద స్వామి శిష్యుడి యొక్క ప్రశ్న 4 రకాలుగా మనం జ్ఞానయజ్ఞ 2వ భాగంలో చూడబోతున్నాం. మరి వారికి వీలుందా నేనే చెప్పాలా? చూడండి, ఇది 10వ అధ్యాయం అండి. అనుభవానంద స్వామి వరకు 9 అధ్యాయాలు చెప్పి 107 గేయాలు పూర్తి చేశారు.
10వ అధ్యాయంలో ఆయన చెప్పబోతున్నారు. చూడండి. 10వ అధ్యాయము ఎరుక లక్షణము. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను, విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. ఎరుక లక్షణము గురించి శిష్యుడి ప్రార్థన. పరమ పురుష గురువరా, మీ పాద దాసుడై కోరుతున్నా, ఎరుక స్వరూపంబును స్వస్థాన స్వభావమెట్లుండును, ఎరుక స్వలక్షణంబు గురువరా ఏ రీతి నుండునయ్యా అని సచ్చిష్యుడు సద్గురుమూర్తిని ఎరుక స్వరూపము, స్వస్థానము, స్వభావము, స్వలక్షణము అనేటువంటి 4 ప్రశ్నలను గురువుగారికి సంధించారు. గురువుగారు ముందుగా వరుస క్రమంగా ఎరుక స్వరూపం గురించి ఇలా చెబుతున్నారు. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను, విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. శిష్యుడు ప్రశ్న 4 రకాలుగా ఉంటుందని చెప్పాను మీకు. ఇప్పుడు అది వినండి. సర్వశ్రోతలరా, మనం ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ఈ ప్రశ్నలు 4 ప్రశ్నలు బాగా గమనించండి. పరమ పురుష గురువరా, నీ పాద దాసుడై కోరుతున్నా, ఎరుక స్వరూపంబును స్వస్థాన స్వభావమెట్లుండును, ఎరుక స్వలక్షణంబు గురువరా ఏ రీతి నుండునయ్యా. ఇవి 4 ప్రశ్నలండి. గమనించండి. గురువును ముందుగా మనం ఎలా సంబోధించాలి అంటే సాక్షాత్తు పరిపూర్ణుడుగానే మనం భావించాలి. నెంబర్ 1. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఎట్లా మనం సర్వస్య శరణాగతుడై మాత్రమే ప్రశ్నించాలి. గమనించండి. నెంబర్ 1 ఏంటి? అయ్యా, ఎరుక స్వరూపము ఏంటి? మొదటి ప్రశ్న స్వరూపం. ఎరుక స్వరూపం అంటే నా స్వరూపమేనండి. స్వరూపం అంటే నేను గురువు దగ్గరికి పోయినటువంటి శిష్యుడు ఎరుక స్వరూపుడు. నంబర్ 2, ఎరుక స్వస్థానము ఎక్కడ? నంబర్ 3, ఎరుక యొక్క స్వభావం ఎలా ఉంటుంది? స్వభావం. ఓకే. 4, ఎరుక యొక్క స్వలక్షణం ఎలా ఉంటుంది? ఈ 4 ప్రశ్నల్ని జ్ఞాన యజ్ఞం 2వ భాగంలో అనుభవానంద స్వామి శిష్యుడు సంధించాడు. అనుభవానంద స్వామి గురువు తర్వాత ఎపిసోడ్ లో మనకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు మనం జ్ఞాన యజ్ఞం 3వ భాగంలోకి వచ్చాం. అంతటా సర్వము గురుమయం. ఈ యొక్క 3వ భాగం సర్వము గురుమయం. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. అహం సర్వస్య ప్రభవః. అహం సర్వస్య ప్రభవః. మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా భజంతే మాం. ఇతి మత్వా భజంతే మాం. బుధాభావ సమన్వితాః. బుధాభావ సమన్వితాః. ప్రతిపదార్థం కూడా మనం తెలుసుకున్నాం కదా. ప్రతిపదార్థ పూర్తి తెలుసుకున్నాం కదా. కొంచెం అవునండి, తెలుసుకున్నాం. దీని భావాన్ని సంక్షిప్తంగా చెప్పి ముందుకెళ్తాం. చూడండి, ఇక్కడ అహం అంటే పరిపూర్ణం అని చెప్పాను. ద్వాదశి భావంగానే తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే భగవద్గీత కంటిన్యూషన్ విభూతి యోగం అలా ఉంది. సర్వస్య అంటే అంతటా, ప్రభవ నిండి ఉంది. మరి అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణంలోనే లేనిరుక వివర్తం చెందింది. లేనిరుక లేకనే తనకు తానుగా వివర్తము చెందడానికి కారణం కాని కారణం పరిపూర్ణమే. అయితే పరిపూర్ణం ఉన్నట్లు ఎరుక ఉన్నట్లు పరిపూర్ణానికి తెలియదు. మళ్ళీ చూడండి, ఎరుక ఉన్నట్లు పరిపూర్ణానికి తెలియదు, పరిపూర్ణం ఉన్నట్టు ఎరుకకు తెలియదు. మరి ఉన్న పరిపూర్ణం ఉండదని, లేని ఎరుక లేదని తెలియజేయాల్సింది మనకు గురువే కాబట్టి ఆయన అహం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది మరి మత్తః సర్వం ప్రవర్తతే, అందులోనే ఇవన్నీ వివర్తం చెంది, అందుకని విభూతి యోగం అని పేరు దీనికి. ఇది మత్వా, ఉన్న పరిపూర్ణంలో లేకనే గుర్తిరుగుతున్నది అబద్ధపు గుర్తేనని, లేనిది లేదేనని తెలిసినటువంటి వారు మాం, నన్ను పూజించిన వారు అంటే పరిపూర్ణుడిని పూజించిన వారు, పరిపూర్ణుడి ద్వారా సూచన పొందిన వారు, వాళ్ళు బుధాభావ సమన్విత, వాళ్ళు నిజమైనటువంటి, మీకు చెప్తాను ఇక్కడ, అనన్య భక్తులు.
చాలా ఇంకా ఉమ్, అనన్య భక్తులు అంటే వాళ్ళు బుద్ధికి అతీంద్రియమైనటువంటి, బుద్ధికి అతీతమైనటువంటి పరిపూర్ణతను తెలిసి ఉన్నారు. అది ఉమ్, వాళ్ళు తెలిసిన తర్వాత ఏం చేస్తారనేది 9-10 శ్లోకాల్లో తెలుసుకుందాం. ఉమ్, దీనికి మరి జ్ఞానేశ్వరి ఇచ్చేటువంటి భావాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్, చూడండి, జగత్తుకంతకు మూలము నేనే అన్నాడు ఆయన. ఉమ్, నేనే అంటే సృష్టికర్త అని కాదు. ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇక్కడ నేనే అంటే సృష్టికర్త అనే అర్థం కాదు అని చెప్పడానికి కూడా 9వ అధ్యాయం యొక్క వైభవమే. ఉమ్, మీకు అక్కడ చెప్పాను, మయా తతమిదం సర్వం. 9వ అధ్యాయం 4వ శ్లోకంలో చూసుకోండి ఉమ్, ఏం చెప్పారు. 9వ అధ్యాయం 4వ శ్లోకంలో మయా తతం ఇదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన ఉమ్, మత్స్థాని సర్వభూతాన్ని నచాహం త్వేష అవస్థిత అంటాడు. ఉమ్, అంటే ఏమి? 9వ అధ్యాయం అండి. ఎందుకంటే మీకు ఇక్కడ జ్ఞానేశ్వరి నేనేం చెప్తా ఉంటే ఇది పరిపూర్ణం అంటారే అని మీరు కొంతమంది డౌట్ రావచ్చు. ఉమ్, మయా అంటే నేనని అర్థం కదా, నా చేత కదా. ఉమ్, నా చేత వ్యాపించబడింది అంటే అవ్యక్తం మూర్తి. అంటే ఈ అవ్యక్తం ఏ అవ్యక్తం? అంతకుముందు 8వ అధ్యాయంలో మీకు ఏం చెప్పాను? అవ్యక్తము అంటే ఈ సృష్టికర్త అవ్యక్తం కాదు. ఉమ్, 8వ అధ్యాయం నుంచి మనకు మెథడాలజీ, సూక్ష్మ బోధనా పద్ధతి వచ్చింది. ఉమ్, ఇట్లా క్షరము అక్షరము అంటే కనిపించే నామరూపాలకి కనిపించినటువంటి మూలం లేని గుర్తు కారణం కదా. ఉమ్, ఆ కారణానికంటే అవ్యక్తంగా ఉండేది అని 2 అవ్యక్తాలు చెప్పాను మీకు 8వ అధ్యాయంలో. ఉమ్, 2 అవ్యక్తాలు చెప్పాం. ఒక అవ్యక్తమేమో సృష్టికి సంబంధించింది, ఉమ్, మరొక అవ్యక్తమేమో ఖచ్చితంగా గురు సూచన ద్వారా మాత్రమే తెలియదగింది. ఉమ్, అది ఇక్కడ మయాతతమిదం సార్, నా చేత ఈ జగత్తంతా వ్యాపించబడి ఉంది. ఉమ్, అంటే పరిపూర్ణం చేతనే ఇదంతా ములుగు చేతనికి సందు లేకుండా నిండి ఉంది. ఉమ్, మత్స్థాని నాలోనే అన్ని ఉన్నాయి, పరిపూర్ణంలోనే అన్ని ఉన్నాయి, ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఉమ్, ఎట్లా వివర్తం చెందారు? ఉమ్, పరిపూర్ణములోనే లేని వస్తువులు ఉన్నదని వివర్తం చెందినవి. ఉమ్, మరి నేను అంటే పరిపూర్ణుడు దాంట్లో ఎట్టుంటానయ్యా? ఉమ్, నేను ఒక ఉపాధికి పరిమితమా? ఉమ్, కాదు కదా. ఉమ్, కాబట్టి అంతటా నిండి ఉన్నటువంటి నేను పరిపూర్ణుడు అని ఈ శ్లోకం అర్థం. ఉమ్, అదే మీకు ఇక్కడ విభూతి యోగంలో జగత్తునకంతకు మూలము నేనే అంటే అర్థం ఏంటంటే కారణము కాని కారణమని గుర్తించాలి. ఉమ్, నేను పాస్ అవ్వడానికి, నేను పోటీ పరీక్షలు ఉత్తీర్ణుడు కావడానికి రాష్ట్రపతి పేరు తెలియడమే కారణం. అంతే. ఉమ్, నాకు ఉద్యోగం రావడానికి రాష్ట్రపతి పేరు తెలియడమే కారణం. ఉమ్, ఆయన ఏ డేట్ లో పదవి స్వీకరించాడు ఇవంతా నా అవసరం. అదే అండి ఇంటర్వ్యూ. ఆయన నువ్వు అడిగితే ఈ రోజు రాష్ట్రపతిని అడిగినాం అనుకోండి, ఉమ్, అయ్యా నేను మీరు పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజు గుర్తుపెట్టుకున్నాను, పోటీ పరీక్షలో అది వచ్చింది కాబట్టి పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు అయినా చెప్పినాడు, ఆయన ఒప్పుకుంటాడా? ఉమ్, మీరు చెప్ప మీకు ఎగ్జాంపుల్ కోసం అండి, ఉమ్, ఒక ఆయన పొలిటికల్ సైన్స్ లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేశాడండి. ఉమ్, ఆయన కంపల్సరీ అందరు రాష్ట్రపతి పదవులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఉమ్, ప్రశ్న ఎట్టొచ్చినా రాయాలి కదా. అవును. నేను చదివేటప్పుడు ఎట్ట చదివా, ఉమ్, ఉద్యోగానికి చదువుతున్నాను అంటే రాబోయే మోడల్ పేపర్ లో నాకు తెలియని ప్రశ్న ఉండకూడదు అనే ఉద్దేశంతో చదువుతాను నేను. ఉమ్, అప్పుడు ఉద్యోగం నాదే కదా, గ్యారంటీ కదా. ఉమ్, అట్లా చదివినప్పుడు ఆ ఉద్యోగం వచ్చే సమయానికి ఉండే రాష్ట్రపతి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అది నా ధర్మం. ఉమ్, ఆ రాష్ట్రపతులు లాగానే ఈ గురువులు కూడా, అచల పరిపూర్ణ గురుమూర్తులు కూడా వాళ్ళ జననం మరణం మనకు అవసరమే తప్ప వాళ్ళకి జనన మరణాలే లేదు. ఉమ్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఉమ్, మళ్ళీ చూడండి, జగత్తుకంతకు మూలం నేనే అంటే ఇప్పుడు ఆయనతో నేరుగా మాట్లాడుతున్నాం మనం. రాష్ట్రపతి ద్వారానే పరిపాలన జరుగుతుంది, ఉమ్, కానీ నేనెవరో రాష్ట్రపతికి తెలియదండి. ఉమ్, ఆయన ఎవరో నాకు కూడా తెలియదండి. పేరు అవన్నీ గుర్తున్నంత మాత్రం తెలిసినట్టు కాదు. అది. ఆయన నేను ఎప్పుడు చూసినానా? ఉమ్, ఇట్లా గుర్తు, ఇది మీకు ఉదాహరణ అతకడం కోసం అంతే చెప్తున్నా, అంతేనండి. అవును. ఉమ్, ఎందుకు పోతే మీకే అర్థమవుతుంది. నా వలననే ఇవన్నీ ఉండుట గతించుట జరుగును. ఉమ్, పరిపూర్ణము ప్రభావము వలననే వివర్తం. ఉమ్, అంటే వివర్తం చెందిన దానికి సంబంధించింది తప్ప ఇంకోటి పరిపూర్ణానికి కాదండి. ఉమ్, క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఉమ్, సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి వలననే భూమి తన చుట్టూ తను తిరగడం, రాత్రింబగళ్ళు ఏర్పడడం ఇవన్నీ జరుగుతా ఉంది. ఉమ్, అయినా ఈ చీకటి వెలుతురు చీకటిగా మారేదానికి సూర్యుడికి ఏం సంబంధం అండి? ఉమ్, ఆ విధంగా అంత ప్రత్యక్ష ప్రమాణం చూడండి, సూర్యుడు లేకపోతే ఇవి లేవు. అవును.
కానీ సూర్యుడు ఎవరో దీనికి తెలియదు. అదే విధంగానే పరిపూర్ణం లేకపోతే ఎరుక వివర్తం చెందేదానికి అవకాశమే లేదు. ఎరుక వివర్తం చెందింది, ఆ వివర్తం పోవాలంటే సద్గురు సూచన కంపల్సరీ కావాలి. ఆ సద్గురు ఆ పరిపూర్ణుడు అయి ఉండాలి. ఇది విషయం. చూడండి, ఇంకొక విషయం, పరిపూర్ణాన్ని కొత్తగా ఆయన ఏమైనా తెచ్చిస్తాడా? పరిపూర్ణాన్ని ఉన్నదే తెలియజేస్తాడు. అది ఇప్పుడు 9-10 శ్లోకాల్లో మీకు క్లారిటీ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు కొత్తగా అయ్యేదేం లేదు, ఎప్పుడో అయిపోయింది, మళ్ళీ వివరిస్తారు. చూడండి, తరంగములు నీటి యందు పుడతాయి. తరంగములు అంటే అలలు. అల నీటి ఎందే పుడుతుంది, నురుగు నీటి ఎందే పుడుతుంది. కానీ అలన్నా నురుగన్నా నీళ్లే కదా. అవును. నువ్వన్నా నేనన్నా వింటున్న సర్వ శ్రోతలంతా పరిపూర్ణులేనండి. అవును. వివర్తం చెందారయ్యా, వాళ్ళు వివర్తం చెందారు అంటే కేవలం భ్రాంతి చెందారండి. నీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు వీడు చచ్చిపోయి కళ్ళ పుట్టి మళ్ళీ పరిగెత్తానడా? లేదు. మరి అంతేనండి, సావు పుట్టుకలు కూడా లేనివేనయ్యా. క్లియర్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ తరంగములు బురుగులు ఇవంతా వాటి ఆశ్రయము జీవిత సాధనము రెండు నీరే గాని వేరు కాదు కదా. అవునండి. మాట్లాడుతున్నవాడు వింటున్న వాళ్ళందరూ పరిపూర్ణమేనండి. అందులో వాళ్ళ ప్రపంచం వాడు భ్రాంతి చెంది ఉన్నాడయ్యా. కాబట్టి చూడండి, నీరు లేనిదే తరంగములే ఏర్పడదు. పరిపూర్ణం లేకపోతే సృష్టి లేదు. మరి ఇప్పుడు సృష్టి ఉందని ఎవడు చెప్పినాడు? సృష్టి లేదనే కదా చెప్తాండి, పుట్టలేదనే కదా చెప్తాండి నేను కూడా. కాబట్టి చూడండి, నీరు లేకపోతే తరంగములే ఏర్పడదు. అట్లాగా ఈ జగత్తునందు నేను లేనట్టిది. బాగా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. నేను దీనికి సర్వం గురుమయం అని టైటిల్ పెట్టాను, గుర్తుపెట్టుకోండి. నేను లేనట్టి అంటే పరిపూర్ణం లేని ప్రదేశం ఏమన్నా చూపిస్తారా మీరు? చూపించే నువ్వే లేనివాడయ్యా. ఏదో మంచి ఇంపార్టెంట్ ముఖ్యమైన ఎపిసోడ్ లా ఉందండి ఇది. ఇది ఒక ఆశ్చర్యకరమైన భావాలన్నీ వస్తున్నాయి. చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రత్యక్ష ప్రమాణం అండి పరిపూర్ణం అంటే. అవును, చెప్పినాను మీకు, ప్రమాణ సహితం పరిపూర్ణం, ప్రమాణ రహితమే ఎరుక. గుర్తుపెట్టుకోండి, ఈ పదం రాసి పెట్టుకోండి భక్తులంతా కూడా, శ్రోతలంతా కూడా. ప్రమాణ సహితం ప్రత్యక్ష ప్రమాణం పరిపూర్ణం, ప్రమాణ రహితమే ఎరుక. గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్తాం. ఈ జగత్తునందు నేను లేనట్టి అంటే పరిపూర్ణం లేనట్టి ప్రదేశం ఏడ ఉండదు. ఇదో నేను నివసించనట్టి వస్తువు ఉండదు. ఏ వస్తువు? ఏ అలలో నీళ్లు లేని అల చూపించండి నాకు. నీళ్లు లేని అల, బంగారం లేని ఆభరణం మీరు ఎవరినో చూపిస్తే అప్పుడు పరిపూర్ణం నువ్వు కాదని నేను ఒప్పుకుంటాను. నేను చెప్పి మాట అండర్లైన్ చేసుకోవాలి, మీరు రాసుకోవాలి. ఇప్పుడు రాసుకున్నానండి. రాసుకోవడం అంటే పేపర్ మీద కాదండి, మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు ఏమంటారు, నీళ్లు లేని అల మీరు చూపించినట్లయితే, బంగారం లేని ఆభరణాన్ని మీరు చూపించినట్లయితే, మళ్ళీ చూడండి, నీళ్లు లేని అలను మీరు చూపించినట్లయితే, బంగారం లేని ఆభరణాన్ని మీరు చూపించినట్లయితే, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు కాదని నేను ఒప్పుకుంటాను. ఇది రాసుకోవాల్సింది. వింటున్న ప్రతి శ్రోత పరిపూర్ణుడే నాయన. ఆ విషయం నువ్వు తెలుసుకోలేదు బాబు, అంతే నాయన, ఇంకేం లేదండి. కాకపోతే దీనికి బోధ క్రమమే కావాలి. నేను అది కాదనట్లేదు, సద్గురుముఖంగానే తెలుసుకోండి. నేనే ఇప్పుడే అర్జెంట్ గా తెలుసుకోమని చెప్పలే. మీరు గురువుని చేరండి, గురువుని చేరి విచారించండి. కానీ ఈ సూత్రాలు పాటించండి. ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెబుతున్న సూత్రాలు, దక్షిణామూర్తి పరిపూర్ణుడు బోధిస్తున్న సూత్రాలు నాయి కావు. ఈ సూత్రం మీరు అక్కడ వస్తే ఉన్న, లేకపోతే ఆ గురువు నిడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోండి. గురుగీతే చెప్తాది విషయం. పువ్వు మీద తనకి ఇష్టమైనటువంటి పువ్వు మీద వాళ్తుంది, ఆ టేస్ట్ లేకపోతే ఇంకో పువ్వు దగ్గరికి వెళ్ళిపోద్ది, అంతే. ఆ విధంగా ఏం గురువుని వదిలేయమంటావు, గురువుని మార్చమంటావా అని నన్ను అడగబాకండి. గురుగీతలో ఈ సూత్రం స్పష్టంగా ఉంది. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు విచారించండి. కానీ ఈ సద్గురుమూర్తి చెప్పిన ఈ యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి సూత్రం ప్రకారం విచారించండి, నిజం తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, నేను లేనట్టి నేను నివసించనట్టి వస్తువు ఎక్కడా లేదన్నాడు. దీనికి పరిపూర్ణం అంతటా ఉంది అనేది అర్థం. మీకు అంటే మీరు వేరే వ్యాఖ్యలు ఇది దొరకకపోవచ్చు మీకు. ఎట్లా అనేది నేను వరుసగా నిరూపణ అవుతుంది, గమనించండి.
ఆ ఈ విశ్వవ్యాపక స్వరూపమును ఎరిగినవాడు ఉమ్, అంటే పరిపూర్ణతను తెలిసిన వాడని అర్థం. ఉమ్, చూడు, ఎక్కడి నుంచి నన్ను భజించినప్పటికీ ఉమ్, ఇట అనన్య భక్తితో అని అర్థం. ఉమ్, భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధో అర్జున. అనన్య భక్తితో ప్రార్థించినటువంటి, అనన్య భక్తితో సద్గురుమూర్తిని కలుసుకున్నటువంటి వాడు ఎటువంటి వాడు అయినప్పటికీ పరిపూర్ణంలో జ్ఞాతం ద్రష్టం ప్రవేశం ఉమ్, తెలుసుకుంటున్నాడు. నాలోనే నేనుగానే జీవిస్తున్నాడు. ఉమ్, జ్ఞానిత్వాత్మైవ మే మతం. ఉమ్, ఇంకా అక్కడికి ముందుకు వచ్చాడు. మనకి ఇంతకు ముందు ఒక రోజు చెప్పారు, నాకు ఏ రోజు గుర్తులేదు కానీ, ఉమ్, భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడు, ఉమ్, నాకంటే నా భక్తుడు గొప్పవాడు అనే విషయం మనకు స్పష్టంగా ఒక రోజు చెప్పారు. ఉమ్, అందుకనే మన వేదవ్యాస మహర్షి రాసిన గురుగీతలో కూడా సద్గురు శ్రీ శివపరమాత్మ మానవ రూపమైనటువంటి గురువుకి నమస్కారం పెట్టాడు. ఉమ్, మరి ఏమ దాని గొప్ప అక్కడ అక్కడ ప్రారంభమైంది గురుగీత కూడా. ఉమ్, అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి అవసరాన్ని గురించి మనకు వేదవ్యాసుల వారు గురుగీతలోనే తెలియజేశారు. ఉమ్, ఉమ్, కాబట్టి వారు వాస్తవముగా ఉదయించిన ప్రేమ భావనతో నా భజన చేస్తారు. ఉమ్, సహజాచలం అంటే ఉమ్, సహజంగా అచల పరిమూర్త గురుమూర్తిని వాడు నిజంగా అతనిలో గాన ఆర్తి బయలుదేరి వచ్చి చేరితే అది వేరే విషయం. ఉమ్, పక్కన వాళ్ళు పోయినారని పోబాకండి. ఉమ్, కాబట్టి చూడండి, వాస్తవంగా ఉదయించిన ప్రేమ భావంతో వాళ్ళు నా భజన చేస్తారు అంటే పరిపూర్ణ గురువుని పూజ చేస్తారు, పరిపూర్ణ గురువుకి సేవ చేస్తారు. ఉమ్, మీకు ఆ మూడింటిని డివైడ్ చేసి చెప్తా. ఇప్పుడు ఏది అనుబంధ చతుష్టయం మీరే తెలుసుకునేది, ఉమ్, సాధనా చతుష్టయంగా మీరే తెలుసుకునేది. ఉమ్, ఈ అనుబంధ చతుష్టయము సాధనా చతుష్టయం కూడా గురువు దొరికిన తర్వాత గురు సేవలో తరించేటప్పుడే వాటి నిజమైన అర్థాలు తెలుస్తాయి. అంతవరకు తెలియదు. ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రశ్నలు నాగేశ్వరరావే అడిగారు. ఉమ్, అనుబంధ చతుష్టయాన్ని ఇటు కాదు గురువు గారు, మీరు మన బోధకు అనుకూలంగా చెప్పాలి, పరిపూర్ణ సూచనకు అనుకూలంగా చెప్పాలని ఆయనే రాపించినారు దాన్ని స్టార్టింగ్ నుంచి కూడా. ఉమ్, ఇప్పుడు ఆయన ఎవరిని అడిగితే ముందు దాన్నే పరిచయం చేస్తున్నారు. ఉమ్, అంటే తనలో సహజంగా వచ్చి అడిగినాడంటే అప్పుడు చెప్పేది వేరు. ఉమ్, అదేవిధంగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, ఖచ్చితంగా అనుబంధ చతుష్టయము సాధనా చతుష్టయము మీకు మీరుగా అంటే మనకు మనంగా తెలుసుకునేది వేరు. ఉమ్, అదే సద్గురుమూర్తికి 4 సేవలు చేసేటప్పుడు చేసిన తర్వాత ఆ అనుబంధ చతుష్టయము సాధనా చతుష్టయం అర్థమయ్యే తీరు వేరు. ఉమ్, అందుకని చతుర్విధ శుశ్రూషల్ని భగవద్గీత చిట్ట చివర పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఉమ్, అంటే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాంయో అభ్యసూయతి అంటాడు. ఉమ్, నెంబర్ చెప్పనులే ఇప్పుడు, ఎందుకంటే నాగేశ్వరరావు గారు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతారు. నెంబర్ చెప్తే అది ఎత్తుకొచ్చి పెట్టేస్తారు, ఇంక లేట్ అంటే ఇది సద్గురు మీద భక్తి లేనటువంటి వాళ్ళకి సేవల గురించి చెప్పబాకండి అంటాడు. ఉమ్, నచా శుశ్రూషవే వాచ్యం నచమాంయో అభ్యసూయతి అంటే ఈ యొక్క సద్గురుమూర్తి పైన సాజన్మ సాకార సద్గురుమూర్తిని కూడా నాలాంటి మనిషి అనుకునే వాడికి ఈ 4 సేవల గురించి చెప్పొద్దండి అంటాడు. ఉమ్, అదే అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, స్థాన శుశ్రూష అనే ఈ 4 సేవల్ని సద్గురుమూర్తి ద్వారానే తెలుసుకున్న తర్వాతనే దాని యొక్క సార్థకత, లేకపోతే తెలియదండి. కాబట్టి చూడండి, నా భజన మునర్తులు ఎవరు? నిజంగా నా భక్తులు మాత్రం నన్ను పూజిస్తారు. చాలాసార్లు మద్భక్త యాంతి మామపి, దేవవ్రతాన్ దేవాన్యాంతి దేవవ్రతాన్ పితృన్యాంతి పితృవ్రత మధ్యాజినోపి మాం అన్నారు మీకు. అంటే దేవతలను పూజించే వాళ్ళు మళ్ళీ దేవతలుగా ఉంటారు. పితృవ్రత తల్లిదండ్రులని అంటే పితృదేవతలను చనిపోయినటువంటి ప్రేతాలను పూజించే వాళ్ళు అట్టే అవుతారు. వీళ్ళంతా జన్మకు పనికి వస్తారు. కానీ జీవించి ఉన్నప్పుడే ఆయుష్ మిగిలి ఉండేటప్పుడే సాజన్మ సాకార సద్గురుమూర్తిని పరిపూర్ణుడుగా పూజించిన వాడు పరిపూర్ణుడే అవుతున్నాడు. అది అర్థం. చూసుకోండి, వాయువు గగన రూపమును ధరించి, ఇప్పుడు గాలి కదలిక ఒకటే అంటాను, శూన్యము ఆకాశము ఒకటే అంటున్నాను. శూన్యము ఆకాశం ఒకటే, అదే విధంగా నేను ఎరుక ఒకటే. చూడండి, వాయువు గగన రూపమును ధరించి గగనమున సంచరించు రీతిన దీన్ని పోలిక చేస్తున్నారు. నిజానికి గాలి స్పందన రూపం అండి.
ఉమ్, స్పందన రూపమే గాలి, ఉమ్, స్పర్శ రూపమే అది దాని యొక్క తన్మాత్ర. ఉమ్. ఈ విషయం మీకు తెలుసు కదా. అదేనండి. కానీ ఆ గాలి ఆకాశ రూపం ధరించి తిరుగుతున్నట్లు అంటున్నాడు చూడు. అబ్బా, ఏం పోలికండి, ఏం పోలిక. ఉమ్. గాలి ఎప్పుడు ఆకాశ రూపం కాదండి. ఆ, గాలి ఎప్పుడు ఆకాశ రూపం అవ్వదు. కాదు, ఇది చెలించేది ఆకాశం. చెప్తాను, అదే చెప్తాను. దానికి ఎందుకు పోలిక చెప్పారో మీకు చెప్తాను. నాకు కూడా ఇక్కడ జ్ఞానయజ్ఞంలో మాత్రం గుర్తొస్తుంది ఈ విషయాలన్నీ. అంటే గురువు గుర్తింపు చేస్తాడేమో. ఆ, గాలి ఆకాశ రూపం ఎప్పుడు కాదు, ఉమ్, కానీ ఆకాశంలో వీస్తున్నటువంటి గాలి మన కంటికి కనపడదు. ఉమ్, ఆకాశం కూడా కనపడదు, గాలి కనపడదు. ఉమ్, ఆకాశ రూపం ధరించి గాలి వీసడం అంటే అర్థం ఏంటంటే ఉమ్. సద్గురుమూర్తి రూపం ధరించి సచ్చిష్యుడు ప్రవర్తించుట అని అంతరార్థం. ఓహో, ఓహో. అంటే కొత్తగా ధరించేది ఏమైనా వేషం వేసుకొని రావాలనా, నామాలు పెట్టుకుని గడ్డలు పెట్టుకుని రావడం కాదండి. గురువాక్యం. ఉమ్, ఆ గురువాక్యాన్ని పాటించి ప్రవర్తించేవాడు గురువే. అదేనండి. ఉమ్, దీనికి మిగతా కూడా చెప్తా. ఆయన చెప్పకపోతే మిగతా కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఉమ్. మిగతా కూడా చెప్తా ఉన్నాడు. ఆయన మిగతా వాడారా నన్నే చెప్పమంటారా చూస్తాను. ఆ, ఇవన్నీ యోగ వాసిష్ఠం దీని మూలంలో ఉన్నాయండి. నేను చెప్పాను అనుకోకండి. ఉమ్, దీనికి మిగతా అంటే ఇప్పుడు ఆకాశాన్ని గాలిని చెప్పారు, ఆకాశంతో మిగతా వాటిని కూడా పోల్చి యోగ వాసిష్ఠంలో రాముడికి వాసిష్ఠుడు చెప్పినాడు ఆల్రెడీ. ఉమ్, అది నేను చెప్తే చూస్తా, లేకపోతే నేనే చెప్తా. ఇప్పుడు ఉమ్, వాయువు గగన రూపం ధరించి గగనమున సంచరించిన రీతిన వేరే దానికి వెళ్ళిపోయినాడు ఆయన. మిగతా కూడా చెప్పేసి వస్తాను మీకు ఇప్పుడు. ఉమ్, యోగ వాసిష్ఠులు దీన్ని ఎలా చెప్తారంటే, ఉమ్, అయ్యా ఆకాశంలో వీచినటువంటి గాలి ఆకాశం వంటి శూన్య రూపమే ఉమ్. అంటాడు. కానీ ఈ గాలి ఆకాశంలో వీచుతున్నందువల్ల గాలి కూడా శూన్యమే అని చెప్పక తప్పదు. ఉమ్, నెక్స్ట్ గాలి తర్వాత అంటే శబ్ద తన్మాత్ర ఆకాశం, స్పర్శ తన్మాత్ర గాలి, ఉమ్, రూప తన్మాత్ర కదా అగ్ని. ఉమ్. నాకు చెప్పండి, శూన్యం లేని ఆకాశాన్ని చూపిస్తారా? చూసాను. కుదరదు, మీ వల్ల కాదు. అవునండి. స్పందన లేని గాలిని చూపించండి అంటే స్పర్శ తన్మాత్ర లేని, స్పర్శ తన్మాత్ర స్పర్శ గుణం ఒకటే. ఉమ్, నేను నాది రెండు ఒకటే కదండి. అవును, అవును. ఉమ్, నాదని ఏది అనుకుంటానో అది నేనే. అవును. మీకు పరిపూర్ణంలో లేని ఎరుకుని చూపిస్తాను చూడండి. ఆ, శూన్యం కాని ఆకాశాన్ని మీరు చూపించలేరు, స్పందన కాని గాలిని చూపించలేరు. ఉమ్, ఉష్ణము లేని అగ్గిని చూపియండి. ఉమ్. ఉష్ణం లేని అగ్గిని చూపిస్తారేంటి? లేదు. కాబట్టి ఉష్ణం కూడా శూన్యమే. ఆ, నెక్స్ట్ అదే ద్రవ రూపం కాని నీళ్లు చూపియండి. ఆ, కాబట్టి నీళ్లు కూడా శూన్యమే. ఉమ్, ఘన పదార్థం కాని భూమిని చూపియండి. ఉమ్, ఉమ్. అవుతుందే. కాదు. ఘన పదార్థం భూమి ఒకటే కదండి. అవును, అవును. ఉమ్, ఆ విధంగా ఎరుక నేను ఒకటే. ఆ, అంటే ఈ పంచభూతాలు శూన్య పదార్థములని అర్థం. అది. అంటే అవును. లేనివని లెక్క. ఉమ్, మరి ఏముందా అంటే అంతర పరిపూర్ణ నిండి ఉంది. అది అహం సర్వస్య ప్రభావ మత్తః సర్వం ప్రవర్తతే. ఉమ్, ఈ క్లారిటీ యోగ వాసిష్టంలో చాలా క్లియర్ గా చెప్పున్నారు ఈ విషయాన్ని. ఉమ్, అంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది చెప్పాలంటే మీరు ఒక 20-30 పేజీలు చదవాల. ఉమ్. ఆ 30 పేజీల సారాంశాన్ని 3 ముక్కల్లో చెప్పా అంతే. అదే, అదే, బాగుంది, క్లియర్. ఉమ్, ఇప్పుడు చూడండి, అదే విధంగా దేశ కాల వర్తమానాదుల అన్నింటినీ కూడా నాకు భిన్నమైనవి కావని అంగీకరించిన వారు. ఆ, ఇప్పుడు చెప్తాను చూడండి. ఉమ్, నిజానికి అవస్థాత్రయంలో పరిపూర్ణం తెలియబడదని చెప్పారు గాని ఉమ్, జాగ్రత్త నిజం అనుకునే వాడికి జాగ్రత్త పరిపూర్ణం కాదు. ఉమ్, ఎందుకంటే వీడు జాగ్రత్తలో చచ్చిపోయి కళ్ళలో పుడతాడు. మళ్ళా ఉమ్, కళ్ళ వాడు చచ్చి ఇద్దరు కలిపి సుషుప్తిలో చేస్తాడారు. ఉమ్, వీళ్ళు ముగ్గురు తురియంలో లేడు. ఉమ్, ఇట్లా ఉంది కాబట్టి మరి వాటిలో పరిపూర్ణం లేదని చెప్పడం ఇట్లా. ఉమ్, కానీ పరిపూర్ణం తెలుసుకున్నటువంటి సద్గురుమూర్తికి 3 అవస్థల్లోనూ పరిపూర్ణం యాడిపోయింది. ఉమ్, ఇది ఇక్కడ అహం సర్వస్య ప్రభావ అనే దానికి అర్థం. ఉమ్, సర్వం గురుమయం అనే పదం ఇట్లా ప్రతిపాదన చేయబడుతుంది ఈ రోజు ఇడ. ఉమ్. చూడండి, దేశ కాల వర్తమానాదులన్నీ నాకు భిన్నమైనవి కావని అంగీకరించిన వారు. చూసారా ఎంత క్లారిటీ ఉంది. ఉమ్, అంటే దేశ కాల వర్తమానాలు పరిచ్ఛిన్నం, ఉమ్, వివర్తం.
ఉమ్, వివర్తం అండి. ఇప్పుడు మనకు ఉదయం 7 గంటలండి టైం, 7:30 అనుకోండి. ఉమ్, అమెరికాలో ఈ టైం లేదు, ఇదే టైంలో అమెరికాలో వేరే టైం. అవును అవునా కాదా? అవును. మరి ఇప్పుడు చెప్పిందే దానికి ఉదాహరణ మీకు. ఉమ్, ఎప్పుడైతే దేశం మారిందో, దేశం అనేది అమెరికా, ఇండియా, ఆ, ఆ, కాలం అనేది టైము. ఉమ్, ఒకే టైంలో, ఇప్పుడు ఇదే టైంలో అమెరికాలో మాట్లాడితే మీకు ఎంత అండి టైం అంటే, అది ఎట్లా ఒకే టైంలో ఫోన్లో మీరు మాట్లాడినప్పుడు మాకు రాత్రి 7 అండి అంటాడు ఆయన. ఉమ్, ఎట్లా కుదురుతుంది అంటే లేనిది కాబట్టి అలా తెలుస్తుందండి. ఉమ్, ఉండేది అయితే ఇక్కడ అక్కడ ఒకే టైం చెప్పమను. అవును. లేని టైం కనుక అక్కడే డిఫరెంట్ గా ఉంది. అంతేనండి. అంటే మారేది ఎంత ఇరుక, మారకుండా ఉండేది పరిపూర్ణం అని చెప్పలే మీకు నేను. ఆ, అంటే మారే దాంట్లో మారుతున్నట్లు తెలియబడతా ఉంది, అంతేగాని మారేది లేనిది ఆ, కదా. అవునండి. చూడండి, దేశ కాల వర్తమానాదులన్నీ నాకు భిన్నమైనవి కావు అంటే ఏమయ్యా, నీకు ఇక్కడ ఉదయం అయినా వాళ్ళకి అక్కడ సాయంత్రం అయినా, ఈడ ఆడ పరిపూర్ణం మాత్రం ఒకే టైం ఒకే రకంగా ఉందా? ఈడ టైం లాగా వేరు వేరు ఉంది పరిపూర్ణం కూడా. ఉమ్, ఉమ్, అమెరికా ఇండియా కాదు, ఇండియా అమెరికా కాదు. ఉమ్, ఇక్కడ టైం అక్కడ లేదు, అక్కడ టైం ఇక్కడ లేదు. ఉమ్, ఫ్రాన్స్ లో మళ్ళీ ఇంకో టైం ఉంటది, 3వ టైం ఉంటది. అవును. కానీ ఇండియాలో అయినా అమెరికాలో అయినా 210 దేశాల్లో ఎక్కడికి పోయినా పరిపూర్ణం ఇట్టే ఉంటుందా, వేరే రకంగా ఉంటుందా? వేరే రకంగా ఉంటుంది. ఉండదు కదా. ఉండదు. మరి ఏంటి, గురువు కోసం ఊరంతా తిరుగుతారు, మీ దగ్గర ఉండే గురువుని ఎందుకు వదిలేస్తున్నారు? అక్కడ టైం మారుతుంది కానీ అమెరికాలో ఇక్కడ మారే ఇద్దరు అయితే ఉంటారు. అంతే. దాంట్లో మార్పు. కాబట్టి కాబట్టి దేశ కాల వర్తమానాదులు వివర్తములు. వివర్తం. ఉమ్, అది వివర్తం చెందుతున్న సమయంలోనే పరిపూర్ణం ఎడికైనా పోయిందా? లేదండి. అది అహం అంటే ఇక్కడ పరిపూర్ణం. ఉమ్, ఇది కృష్ణ పరమాత్మ అహం అన్నప్పుడు పరిపూర్ణం అని గుర్తించాలండి. ఉమ్, నేను ఏదైనా ఎరుకను గురించి మాట్లాడేటప్పుడు నేను పూజారి వెంకటేశ్వర అని భావించాలండి. ఉమ్, అన్నిటి కూడా నాకు భిన్నమైనవి కావని ఈ పూజారి వెంకటేశం కానీ ఈ వింటున్న కావూరు నాగేశ్వర ప్రసాద్ కానీ వింటున్న అందరు శ్రోతల్లో కూడా నేనే ఉండేది. ఉమ్, కాకపోతే వాళ్ళు సద్గురుముఖంగా ఈ విషయాన్ని గుర్తించాలంతే. అది. అదే ఆయన చెప్తాండేది. ఉమ్, వారు జగద్రూపుడనగు నన్ను మన ముందు చూడండి, మనమునందు ఉమ్, జగద్రూపుడనగు నన్ను అంటే అచల పరిపూర్ణుడిని మనమునందు ఉంచుకొని తమ ఆత్మ జ్ఞానము చేత, ఉమ్, అంటే తాను పరిపూర్ణుడు అనేటటువంటి, ఎప్పుడు పరిపూర్ణుడు ఆయన? సహస్రారంలో తనలోనే ఉండే అచల పరిపూర్ణాన్ని సద్గురుముఖంగా రీతిగా గుర్తించిన తర్వాత ఉమ్, ఆత్మజ్ఞానము చేత త్రిభువనములందు సుఖంగా ప్రీతి అనర్చును. ఎంత సుఖంగా? అతను జాగ్రత్తలో ఉండినప్పటికీ, స్వప్నంలో ఉండినప్పటికీ, సుషుప్తిలో ఉండినప్పటికీ, అతను ఏ పని చేస్తున్నప్పటికీ అతను పరిపూర్ణుడే. ఉమ్, మరి భూత కోటిలో కనిపించేటువంటి ప్రతి దానిని అతను భగవంతుని రూపంగా చూస్తాడండి. ఉమ్, ఎందుకంటే ఎరుక కాని పదార్థం ఏదీ లేదు, కానీ పరిపూర్ణం ఉండేది రెండోది లేదు కదా. అవును. లేదు, పరిపూర్ణమే కదా. ఉమ్, కాబట్టి అతను అంటే పరిపూర్ణ సూచన చెందినటువంటి వాడు అంతటా పరిపూర్ణం మాత్రమే చూడగలుగుతాడు. భూత కోటిలో కనిపించే ప్రతి దానిని భగవంతుని రూపంగా భావించుట చూసుకోండి. నా నిజమైన భక్తి యోగము, ఉమ్, అచల పరిపూర్ణ గురుమూర్తి దక్షిణామూర్తిని నిజంగా మనం పూజించడం ఇట్లా. ఉమ్, అందుకే సర్వము గురుమయం అనే టైటిల్ పెట్టుకునేది నేను దీనికి. ఉమ్, నా నిజమగు భక్తి యోగమన నిశ్చితముగా నువ్వు తెలుసుకో. అదే నా నిజమైన భక్తి యోగం అని నువ్వు స్టాంప్ వేసి ఎన్నిసార్లైనా ముద్రేసుకోవచ్చు. నా నిజమగు భక్తి యోగం అని నిశ్చయంగా తెలుసుకోవయ్యా, నిశ్చయంగా తెలుసుకోవయ్యా. ఉమ్, ఇంకా మనకి ఎంత టైం ఉంది? తర్వాత శ్లోకానికి ప్రతిపదార్థాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఉంది చూడండి, 9-10 శ్లోకాలకి ప్రతిపదార్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్, అంటే అది కూడా ద్వాదశి భావాన్నే తెలియజేస్తుంది. ఉమ్, ఏం లేదండి, 9, 10, 11 ఈ 3 శ్లోకాల్లో ఆయన వైభవాన్ని గురించి ఈయనకు చెప్పేస్తాడు. ఉమ్, అక్కడి నుంచి అర్జునుడు మనకు అంటే శిష్యుడు పరిపూర్ణ బోధ మొదలు పెడతాడు. అది డిఫరెన్స్ దానికి దీనికి. ఉమ్, అక్కడ గురువు చెప్పారు మనకు 9 అధ్యాయాలు, ఉమ్, శిష్యుడే పరిపూర్ణ బోధ 12వ శ్లోకం నుంచి చెప్పబోతున్నారు. అదండి. అందులో 9, 10 కూట శ్లోకాలండి. కూట శ్లోకాలు. శ్రీకృష్ణ పరమ శ్రీ భగవాను వాచ భగవాన్ ఉవాచ మచ్చిత్తా మద్గత ప్రాణా. అది ఎక్కడ గురువు గారిది? అన్యేచ బహు వస్తూర కదా.
అంటే మీరు sorry, sorry. 9వ అధ్యాయంలో ఉన్నారు. లేదు మిస్టేక్ ఉన్నాను సార్ 1 minute ఇక్కడ ఫేజ్ పుస్తకంలో కరెక్ట్ ఓకేనండి. మచ్చిత్త గురుగారు అలానే మచ్చిత్త మద్గత ప్రాణాః మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తుష్యంతి చ రమంతి చ తేషాం సతత యుక్తానాం తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భయతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఏన మామి పయాంతి తే. ఇంకా నేను మీకు ఏం చెప్పాలని అర్థం కావట్లేదండి నాకు. ఏన మాముపయాంతి తే. ఓకే అది సరిపోయింది. హ్మ్. ఈ 9-10 శ్లోకాలు మనం పలికిన తర్వాత నాకేమనిపిస్తామని తెలుసా, హ్మ్. మొత్తం ఇంతవరకు జరిగిన సారాంశం అంతా ఈ 2 శ్లోకాల్లో పెట్టేశారండి. హ్మ్. ఆ పదాలు ఎక్కడ ఏమని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత రేపు కూడా. హ్మ్. ప్రతిపదార్థం తెలుసుకుందాం ముందుగా. హ్మ్. ఇక్కడ మచ్చిత్త అంటే సద్గురుమూర్తి మనసును, ఆ, అక్కడ అహం అంటే సద్గురు అని చెప్పాను మీకు. అదే అండి. హ్మ్. 8వ శ్లోకంలో సంతోషం. మీరు వరుసగా గీత పెట్టుకొని ఫాలో అవుతున్నారు అనమాట, మీ దగ్గర పెట్టుకొని. అవునండి గీతం కావాలి. మరి దీన్నే శ్రద్ధ అంటారండి. హ్మ్. మీరు మీ శ్రద్ధకు నా జోహార్లండి. అయ్యో చూడండి, అక్కడ 8వ శ్లోకంలో అహం అంటే నేను మీకు ద్వాదశి భావం అనే చెప్పాను. హ్మ్. అదే విధంగా ఇక్కడ కూడా మచ్చిత్త. హ్మ్. మచ్చిత్త అంటే మచ్చిత్త సత్ 6వ అధ్యాయంలో క్లియర్ గా వచ్చినాయి ఇవన్నీ. హ్మ్. మచ్చిత్త సత్తం భవ అన్నారు. ఎప్పుడు నా ధ్యాసలో ఉంటాడు నా శిష్యుడు అంటాడు. హ్మ్. మరి 24 గంటలు కూడా ఆయన వాళ్ళ గురువు చెప్పిన సూచనలో ఉంటేనే కదా ఆయన పరిపూర్ణుడు అవుతాడా. హ్మ్. ఏమండి వేరే పని ఏం చేయడా అంటే అన్ని చేస్తాడు, కానీ కర్తృత్వం ఉండదు ఆయనకి. హ్మ్. అట్లా అనమాట. సరే, దీని ప్రతిపదార్థం చూడండి. హ్మ్. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతః చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హ్మ్. అబ్బా, చూడండి, మచ్చిత్త అంటే నిరంతరము హ్మ్. నాయందే మనసు నిలిపిన అని అర్థం అండి. ఆ ఒక్క 3 అక్షరాలకి. ఓహో నాయందే అంటే సద్గురు. అది. ఆహా. ఏ పని చేసినా హ్మ్. ఎక్కడ ఉన్నప్పటికీ మీకు ఈ విషయం ఎక్కడ ఏం చెప్పారు అంటే 9వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 27 వెనకాలనే. హ్మ్. 9వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 27లో ఏం చెప్పారంటే మనకు హ్మ్. పుష్పం పత్రం ఫలంతో ఏం కాదు కదా, హ్మ్. నువ్వు ఏం పని చేస్తే అది నాకు అప్పు చెప్పే అంటాడు. హ్మ్. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష మదర్పణం. హ్మ్. అది ఇక్కడ చెప్తున్నాడు. మచ్చిత్తాహ అంటే అంటే నువ్వేం పని చేస్తా ఉండినప్పటికీ, ఏదైనా అస్నాసి అంటే తినడం, హ్మ్. నువ్వేం తింటా ఉన్నా కూడా హ్మ్. నువ్వు కాదు తినేది, హ్మ్. నీ గురువే తింటున్నాడని ఆలోచించవయ్యా. హ్మ్. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి అంటే నువ్వు యజ్ఞము దానము తపస్సు ఏం పని చేస్తున్నప్పటికీ నువ్వు కాదయ్యా చేసేది, హ్మ్. అది నీ ఆ దేహం ద్వారా చేయబడుతుంది అంతేనయ్యా. అవును. అంటే ఆ టైంలో కూడా ఇతను సద్గురుమూర్తి, తనలో ఉండే సద్గురుమూర్తిని ధ్యానిస్తాడు. హ్మ్. మచ్చిత్తాహ అనే పదానికి అది అర్థం నిరంతరం నాయందే మనసు నిలిపిన భక్తులు. హ్మ్. వాళ్ళకి మనసు లేనట్టే ఇంకా. హ్మ్. అంటే గురువు దత్తం చేసేసారు వాళ్ళు. అది. హ్మ్. నిరంతరము మద్గత ప్రాణాహ అంటే ఎరుక సచ్చినవాడు. హ్మ్. మీరే చెప్పండి. అరే రే, ఇంతకుముందు చెప్పింది వచ్చేసిందండి ఇక్కడికి. అంటే ఎప్పుడైతే జాగ్రత్తలో చచ్చిపోయేవాడు స్వప్నంలో బతికినాడనే, హ్మ్. హ్మ్. ఇట్లా గత ప్రాణం అంటే అర్థం ఏంటి చెప్పండి. గతాసు నగతాసు చెప్పబ్బా రెండో అధ్యాయంలో చెప్పిందే ఇది ప్రారంభంలో. హ్మ్. అశోచ్య నన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నాను శోచంతి పండిత అన్నారు కదా. హ్మ్. హ్మ్. అంటే వాడు మానవుడుగా సచ్చినవాడు, గురువుగా బతికినవాడు. బాబా అది మానవుడిగా సత్యం. బాగుంది. గత ప్రాణాహ, హ్మ్. వీడు గురుస్వరూపమైనప్పుడు వాడు త్యజించాడు, నేను అనే అహంకారాన్ని వదిలేశాడు. హ్మ్. ఈ అర్థం ఇందులో ఉంటుందని నాకు తెలియదండి.
సరే రేపు చూద్దాం. ఉమ్. లేనిది లేనే లేదు, ఉన్నది ఉన్నట్లే ఉండేనండి, ఈ గొప్ప మర్మమంతా గీతలో తేటగా తెలిసెనండి. నా యందు చిత్తముంచి భక్తితో నా కథలు చెప్పుకుంటూ సంతోషము పొందును, నిరతము నా యందు రమియించును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే
పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఓకే, జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.